వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. సో పుష్పరాజ్ త్రిబులార్ని అందుకోవడం కష్టమే అంటున్నారు కొంతమంది. అసలుకి ఏంటి త్రిబులార్ని పుష్పరాజ్ అందుకోవడం ఏంటి? సో దీని గురించి విశ్లేషణ తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. సో హాయ్ సార్. హాయ్ జాకేర్. సో త్రిబులార్ని పుష్పరాజ్ అందుకుంటాడు అంటారా? అంటే ఏం చెప్తారు? సో మనకు తెలుసు వరల్డ్వైడ్గా పుష్ప 2 అనేది ఒక రకంగా చెప్పాలంటే ప్రభంజనం లాగా మారిందనే చెప్పాలి. దాని కలెక్షన్స్ అవన్నీ కూడా 15 కోట్లు క్రాస్ చేసింది. 1500 కోట్లు గ్రాస్ని క్రాస్ చేసేసింది. థర్డ్ ప్లేస్లోకి ఓవరాల్గా. సో దంగల్ అలాగే బాహుబలి 2 సినిమాల తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిలిం ఏదంటే పుష్ప 2నే. ఇప్పుడు మిగతావన్నీ కూడా దాని తర్వాతే అన్నట్టుగా అయిపోయింది. ఆల్రెడీ అంటే హిందీ బెల్ట్లో అనేక రికార్డుల్ని అది సొంతం చేసుకుంది. హిందీ సినిమాలకు సంబంధించి హిందీ వర్షన్కి సంబంధించి 700 కోట్ల రూపాయల నెట్ మార్కుని అందుకున్నటువంటి మొట్టమొదటి సినిమాగా చరిత్రలోకి వచ్చింది ఇప్పుడు పుష్ప 2. అంటే హిందీ వర్షన్ అనేది అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందని చెప్పాలి. సో హిందీ బెల్టుల్లో ఉన్నటువంటి ఆడియన్స్ అందరూ కూడా ముఖ్యంగా మాస్ ఆడియన్స్ అందరూ కూడా ఆ పుష్పరాజ్ క్యారెక్టర్ని ఓన్ చేసుకున్నారు. నిజానికి మొదటి రోజు ఓపెనింగ్ మనం చూస్తే వరల్డ్వైడ్గా RRR రికార్డుని కూడా ఇది బ్రేక్ చేసి మనం చూసాం. ఆల్మోస్ట్ 65 కోట్ల రూపాయల పైన ఎక్కువగా గ్రాస్ని కలెక్ట్ చేసింది. అది 225 అయితే ఇది ఆల్మోస్ట్ 285-90 దాకా వచ్చిందని కూడా మనం విన్నాం మొదటి రోజే. అయితే ఇప్పుడు ఓవరాల్ కలెక్షన్స్ అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. 1500 దాటి 1600 కోట్ల దగ్గరికి వస్తూ ఉందని చెప్పేసి. వీళ్ళైతే ప్రొడ్యూసర్స్ అయితే 1600 కోట్లు గ్రాస్ కూడా ఆల్రెడీ క్రాస్ అయిందని చెప్తున్నారు. అది వేరే విషయం. సో ఇప్పుడు మరి ఎక్కడ RRRని ఇది దాటలేకపోతుంది అంటే తెలుగు రాష్ట్రాల్లోనే అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లోనే 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి. సో ఇప్పటి వరకు హయ్యెస్ట్ షేర్ అనేది RRR పేరు మీదే ఉంది. యాక్చువల్గా RRR అనేది 272 కోట్ల రూపాయల షేర్ని కలెక్ట్ చేసింది. ఇది 2 తెలుగు రాష్ట్రాలు, అది హైయెస్ట్. దాని తర్వాత ప్లేస్లో బాహుబలి 2 ఉంది. అది 204 కోట్ల రూపాయల షేర్ సాధించింది అనేది ట్రేడ్ వర్గాలు చెప్పేటువంటి మాట. ఇప్పుడు ఆ మార్కుని ఆ 204 కోట్ల రూపాయల షేర్ని పుష్ప 2 క్రాస్ చేసింది. సో అంటే సెకండ్ ప్లేస్లోకి వచ్చేసింది. కాకపోతే షేర్ అయితే అయింది, కానీ గ్రాస్ పరంగా చూసుకున్నప్పుడు ఇప్పటికీ బాహుబలి 2నే సెకండ్ ప్లేస్లో ఉంది. ఓవరాల్ కలెక్షన్ చూసుకుంటే అంటే తెలుగు రాష్ట్ర షేర్గా కన్వర్ట్ చేయకముందు చూసుకుంటే గ్రాస్ కదా, అంటే టికెట్ ఏదైతే ఉందో టికెట్ మీద మనం చెల్లించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది మనం గ్రాస్గా చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఇంక్లూడింగ్ GST, ఇంక్లూడింగ్ హైర్స్, రెంట్స్ అంటాం మనం, థియేటర్ రెంట్లు ఇవన్నీ కలిపినటువంటి ఏదైతే ఉందో అది గ్రాస్ కలెక్షన్. ఆ పరంగా చూస్తున్నప్పుడు ఇంకా బాహుబలి 2నే ఎక్కువగా ఉంది, ఇది కొంచెం తక్కువగా ఉంది. బట్ షేర్గా కన్వర్ట్ చేసుకున్నప్పుడు బాహుబలిని ఇది క్రాస్ చేసి సెకండ్ ప్లేస్లోకి వచ్చింది. కాకపోతే అది ఏకంగా 272 కోట్లు అని చెప్తున్నాం కాబట్టి RRR దాన్ని అందుకోవాలంటే మాత్రం చాలా కష్టం. దీనికి అది అంత ఈజీగా అయ్యేది కాదు. ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండింగ్ ఏదైతే ఉందో, కలెక్షన్ ట్రెండ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి చూస్తే మొత్తం టోటల్ లైఫ్ టైం దీని రన్ పూర్తయ్యే సమయానికి అది సెకండ్ పొజిషన్లోనే ఉంటుంది. RRRని బ్రేక్ చేయటం చాలా చాలా కష్టమని కదా, అసలు అసాధ్యమని కూడా ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. సో అంటే తెలుగు రాష్ట్రాల్లో అదైనా సరే అక్కడ దాకా రావటం అనేది కూడా చిన్న విషయం కాదు. చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఏపీలో కూడా ఆల్రెడీ సీడెడ్లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. మిగతా కోస్టల్ ఏరియా కానివ్వండి, ఉత్తరాంధ్ర కానివ్వండి, మొత్తం 6 ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అందులో సగం పైన ఏరియాలు అంటే మోర్ దాన్ 3 or 4 అవి కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయాయి అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఇంకా నైజామే ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. ఎందుకంటే ఇక్కడ 100 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది అది డిస్ట్రిబ్యూటర్లు. అంటే దాని వాల్యూ అది. యాక్చువల్గా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే ఓన్ రిలీజ్, కానీ వాళ్ళ దగ్గర నుంచి బయ్యర్లు వీళ్ళంతా ఉంటే దాని వాల్యూ చూసుకుంటే 100 కోట్లు అని చెప్పి అంచనా. సో కాకపోతే ఇక దగ్గరకు వచ్చింది.
సో దాని లాంగ్ రన్లో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇంకా బ్రేక్ ఈవెన్ కాని ప్లేసులు ఏవంటే తమిళనాడు ఒకటి, కేరళ ఒకటి, ఇవి కూడా బ్రేక్ ఈవెన్ కాల. అలాగే నార్త్ అమెరికాలో ఇంకా ఉంది. అంటే బ్రేక్ ఈవెన్ కావడానికి నాకు తెలిసి ఒక నిన్నటికి మొన్న ఒక 2 రోజుల క్రితం వరకు కూడా ఇంకా $1 మిలియన్ రావాల్సి ఉంది. అంటే 14 క్రాస్ అయిపోయింది. $15 మిలియన్ వస్తేనే ఇది అక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది నార్త్ అమెరికాలో అని చెప్పి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఇది ప్రస్తుతం ఆ బ్రేక్ ఈవెన్ దగ్గరగా వస్తూ ఉంది. సో కాకపోతే ఏంటంటే అక్కడ చాలా థియేటర్ల నుంచి దీన్ని తీసివేయటం వల్ల కొంచెం టైం తీసుకుంటుంది, లేదంటే దగ్గర దాకా వస్తుంది అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో ఒక్క నార్త్లో మాత్రం చాలా బీభత్సమైన హిట్, దానికి నో డౌట్. సో అక్కడ మనం ఇప్పుడే చెప్పుకున్నాం 700 కోట్ల రూపాయల పైన నెట్ సాధించింది. ఆల్మోస్ట్ అంటే మోర్ దాన్ 50%, 100% పైనే మీకు ప్రాఫిట్ వచ్చేసింది అక్కడ. సో అలాగే కర్ణాటకలో కూడా మంచి ప్రాఫిట్ అందుకున్నారు అక్కడ డిస్ట్రిబ్యూటర్స్. వేరే తమిళనాడులోనే కాస్త లాస్ ఎక్కువ కనిపిస్తుందని చెప్పాలి. ఈవెన్ రిమైనింగ్ అంటే నార్త్ అమెరికా కాకుండా రిమైనింగ్ ఓవర్సీస్ ఏవైతే ఉన్నాయో మిగతా చోట్ల కూడా చాలా బాగా కలెక్షన్సే వచ్చాయని చెప్పాలి. కొన్ని చోట్ల గతంలో తెలుగు సినిమాలు ఎక్కడో కూడా సరిగా ఆడని ప్లేసుల్లో కూడా ఇది ఆడుతుందని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది. సో అట్లా మొత్తంగా క్యూములేటివ్గా చూసుకున్నప్పుడు, ఓవరాల్గా చూసుకున్నప్పుడు మోర్ దాన్ 1,500 crores పైనే ఇది గ్రాస్ సాధించి 1,600 కోట్ల దగ్గరలో ఉంది. షేర్ పరంగా చూసుకున్నప్పుడు కూడా చాలా బాగా, అంటే ఎప్పుడో ఆల్రెడీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు సూపర్ హిట్ రేంజ్ని దాటేసి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది ఓవరాల్గా చూసుకున్నప్పుడు అన్ని ఏరియాలు కలిపి. అందులో ఎక్కువ వాటా మాత్రం హిందీ బెల్ట్ది, నార్త్ బెల్ట్ది అని చెప్పాలి. ఒక రాజస్థాన్ కానివ్వండి, ఒక బీహార్ కానివ్వండి, ఒక గుజరాత్ కానివ్వండి, ఒక మహారాష్ట్ర కానివ్వండి. మహారాష్ట్ర మీన్స్ నేనేది ముంబై మహారాష్ట్రే, కానీ ముంబై కంటే కూడా అక్కడ మిగతా మాస్ పాకెట్స్ ఏవైతే ఉన్నాయో రూరల్ ఏరియాస్, అక్కడ సింగిల్ స్క్రీన్స్లో చాలా బాగా ఆడుతూ ఉందన్నమాట. సో అట్లా ఈ రాష్ట్రాలన్నీ కూడా దానికి అండగా నిలిచి ఇంత పెద్ద హిట్ అవడానికి, ఇంత భారీ కలెక్షన్స్ రావడానికి కారణం అయ్యాయని చెప్పాలి. సో అట్లా అన్ని చోట్ల, మిగతా చోట్ల అంటే ఇండియాలో ఒక కేరళ, తమిళనాడు మినహా అన్ని చోట్ల కూడా ఈ సినిమా లాభాలన్నా తీసుకొస్తుంది, లేదా బ్రేక్ ఈవెన్ అన్నా అవుతుంది. కాకపోతే RRR ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ ఏదైతే ఉందో హయ్యెస్ట్ షేర్ మూవీగా 270+ crores, అది మాత్రం దీనికి కష్టమనే చెప్పాలి. సెకండ్ పొజిషన్ తోటి అది స్థిరపడుతుందనే ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నట్టు మాట. ఓకే సార్, థ్యాంక్ యూ.